బిఆర్ నాయుడు నా ఛానల్ ఉందని జర్నలిజంలో మీ గురించి వార్తలు పెడతానని బెదిరించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ ఛానల్కి నీకు భయపడే వ్యక్తులం కాదని, గత 10 సంవత్సరాలుగా నీ ఛానల్లో అసత్య కథనాలు ప్రచురించినా పట్టించుకోలేదని, ఇప్పుడు నీ ఛానల్ గురించి ఆలోచించే ప్రసక్తే లేదన్నారు కాకాని. లడ్డూ విషయంలో హిందువుల మనోభావాలతో ఆడుకోవాలని ప్రయత్నించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుకి వెంకన్న స్వామి బుద్ధి చెప్తాడని ఆయన హెచ్చరించారు. అడిగితే నా చేతిలో ఛానల్ ఉంది కాబట్టి నా ఇష్టారాజ్యంగా వ్యవహరించి మీ అందరంతో ఆ ఛానల్లో చూపించి తేలస్తానని చెప్పి బెదిరిస్తే నీ ఉడత బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకుంటున్నావా? మేము ఎవ్వరం, నువ్వు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి చూపిస్తున్నావు మా మీద. మేము ఎవ్వరం నీ ఉడత బెదిరింపులకు భయపడేవాళ్ళం లేమే. ఏ రోజు మేము నిన్ను చూసి భయపడలేదే, నేను డ్యూటీగా ఎదుర్కొన్నామే, నీ ఛానల్కి సంబంధించి అసలు పట్టించుకోలేదే. అటువంటిది నువ్వేదో ఆ ఛానల్ అధిపతి అయినట్టుగా నువ్వు ఉండేటువంటి హోదాకి నీ ఛానల్కి సంబంధించి నేను ఆ జర్నలిజం ఉంది, దీని ద్వారా మీ అందరూ కథ తయారుస్తానంటే ఒక ఛానల్ అడ్డపెట్టుకొని ఆ పనికి మాలినటువంటి ఛానల్ ద్వారా ఈరోజు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ ఛానల్ నిర్వహించేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద సూట్లు వేసుకుని కూర్చుంటుంటారు. వాళ్ళు సూట్లు వెళ్ళిపోతారు. పాపం జిల్లా స్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళే మీరు చెప్పినటువంటి మాటలని లేనిపోనివన్నీ ప్రసారం చేస్తున్నారు, లేనిపోని కథనాలన్నీ ఈరోజు మాట్లాడుతున్నారు. రేపు దానికి ఆధారాలు తీసుకురానని చెప్పి విచారణ చేపడితే పాపం వీళ్ళందరూ ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతారో జిల్లా స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు వాళ్ళని బలిపశువులు చేసేటువంటి పనిలో ఉన్నారు. కాబట్టి నా చేతిలో ఛానల్ ఉంది కదా, నా కింద వీళ్ళు ఉన్నారు కదా అని జీతానికి ఆశపడి వచ్చేటువంటి వాళ్ళని బలిపశువులు చేస్తూ నేను అదేమంటే నేను ఏదైనా తెగబడతాను, దేనికైనా ఉంటాను, నేను సిద్ధంగా అని చెప్పి బెదిరింపు ధోరణిలో మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే లడ్డు నెయ్యి విషయంలో ఇప్పటికే మీరు పొరపాటు చేశారు. ఎన్ని పొరపాట్లు చేశారు అంటే దానికి సంబంధించినటువంటి పవిత్రతను దెబ్బతీశారు. ఏ ఆయిల్ ట్యాంకర్లు అయితే మీ హయాంలో వచ్చాయో దాన్ని ల్యాబ్ రిజెక్ట్ చేసి పంపించిందో, రిజెక్ట్ చేసి పంపించినటువంటి వాటిని మరలా తిరిగి తీసుకొచ్చి వాటినే మీరు వినియోగించారు లడ్డుకి అని చెప్పి ఈరోజు సిట్ దానికి సంబంధించినటువంటి 44వ పేజీ నెంబర్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏ ఆయిల్ ట్యాంకర్ని అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ల్యాబ్ రిజెక్ట్ చేసి పంపించేస్తే వాటిని మరలా వెనక్కి తీసుకొచ్చి మీరు లడ్డు వినియోగంలో వాడారు అని చెప్పానంటే కల్తీ నేయికి సూత్రధారివి నువ్వే. కాబట్టి మీ భాగవతం ఒక్కొక్కటి పడుతుంది. మీకు భక్తి లేదు, ఆలయ నిర్వహణ పట్ల శ్రద్ధ లేదు, ఏమి లేదు. దానికి సంబంధించినటువంటి దానిలో చర్చిద్దామంటే రకరకాలుగా ఈరోజు బొంకుతున్నారు తప్ప దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా లడ్డు ప్రసాదం విషయంలో మీరు చేసినటువంటి పాపాలు వేరొకరి మీద వేసి వాళ్ళ వైపుకు నెట్టి ఈరోజు మీరు దాని మీద రాజకీయం దుమారం లేపుతూ ఒక పక్క రాజకీయంగా పబ్బం గడుపుకుంటూ 2014-2019 మధ్య టీటీడీకి సంబంధించినటువంటి నెయ్యి సగటున దాదాపుగా కేజీ 338 రూపాయలకు ఉంటే 2019-24 మధ్య దాదాపుగా కేజీ నెయ్యి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు ప్రసాదానికి 385 రూపాయలకు ఉంటే ఈరోజు మీరు హెరిటేజ్కి చెందినటువంటి మీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సంబంధించినటువంటి దాని ద్వారా దాదాపుగా 658 రూపాయలకి కేజీ నెయ్యి ఈరోజు మీరు అమ్ముతి దాని మీద లాభాలు ఆర్జిస్తూ ఒక పక్క ఆర్థిక లాభం, ఒక పక్క రాజకీయ ప్రయోజనం, ఈ రెంటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు మరొకసారి నేను దేనికైనా తెగబడతాను, కాబట్టి నాకేమి భక్తి లేదు, నాకు డబ్బు వస్తే చాలు, అది వెంకటేశ్వర స్వామి సొత్తు అయినా సరే, భక్తుల మనోభావాలు గాయపడ్డా సరే తినడానికి నాకేమి ఇబ్బంది లేదంట. హెరిటేజ్ని తీసుకొచ్చి ముందు పెట్టి ఈరోజు ఎప్పుడు లేనటువంటిగా రెట్టింపు రేటుకి ఈరోజు నెయ్యి కొనుగోలు చేసి ఒక పక్క అక్కడ కల్తీ నెయ్యి జరిగింది కాబట్టి రెట్టింపు నెయ్యి చెల్లిస్తున్నామని చెప్పి నీ స్వార్థ ప్రయోజనం. దాని దగ్గర 300 రూపాయలు ఆవరేజ్ ఉంటే 330 రూపాయలు ఉంటే 658 రూపాయలకి ఈరోజు లడ్డు నెయ్యి నువ్వు అమ్ముకుంటున్నావు. దాంతోపాటు గతంలో కల్తీ జరిగిందంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేశావు. అనేక సందర్భాలు చెప్పాం, గుర్తుపెట్టుకోనుండి చంద్రబాబు. ఏదైతే ఆకాశం మీద నువ్వు ఉమ్ము వేయడానికి ప్రయత్నిస్తే అది నీ ముఖానే పడుతుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నువ్వు చేసినటువంటి పాపాలు మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూసావు. దానికి సంబంధించి భారీ మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కలియుగ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఉన్నాడు కాబట్టే ఈరోజు బిఆర్ నాయుడు లాంటి వ్యక్తులు, ఏమాత్రం నైతిక విలువలు లేనటువంటి వ్యక్తులు, దేవుని సేవకు పనికిరానటువంటి వ్యక్తులు, ఈరోజు అటువంటి వ్యక్తులు నువ్వు నియమిస్తే వాళ్ళ నోటి ద్వారా అసహ్యమైనటువంటి చండాలమైనటువంటి భాష బయటకు వస్తే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను ఈరోజు మంట కలిపేటువంటి పరిస్థితి ఏర్పడితే ఈరోజు వెంకటేశ్వర స్వామి తన లీలలు తన మహిమలు ఏ విధంగా చూపిస్తున్నాడని చెప్పడానికి బిఆర్ నాయుడు యొక్క ఉదాహరణ, బిఆర్ నాయుడు ఉదంతం ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి మీకు భక్తి లేదు, భయం లేదు, శ్రద్ధ లేదు, నిష్ఠ లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే
ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు హిందువుల భక్తుల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కాపాడాలనేటువంటి ఆలోచన మీకుంటే వెంటనే అతను నేను చెయ్యను అని చెప్పేశాడు. చెయ్యడు, ఎందుకంటే అతనికి ఏమీ ఉచ్చ నీచాలు లేవు కాబట్టి, నైతిక విలువలు లేవు అనేది అర్థమైపోయింది. కాబట్టి మీరైనా సరే ఈ ఆలయ యొక్క పవిత్రతని ప్రాశస్త్యాన్ని కాపాడడానికి బిఆర్ నాయుడు లాంటి అతని వ్యక్తి చేత రాజీనామా చేయించండి, లేదంటే అతన్ని వెంటనే ఆ తిరుమల తిరుపతి పాలక మండలి చైర్మన్ గా రద్దు చేయండి తప్ప మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీకు అనుకూలంగా మీడియాలో చూపిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు అన్నట్టుగా దయచేసి వ్యవహరించకండి. ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్ని అర్థం చేసుకుని పైకి మాట్లాడతా వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఇదేం చెప్పి లోపల నువ్వు చేసేటువంటి పనులు ఈరోజు భక్తులందరినీ కూడా నువ్వు ఏదో ఒక విధంగా మసిబూసి మారేడుకాయ చేయొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామిని మోసం చెయ్యలేవు, నీ తరం కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మహిమ ఉన్నటువంటి తిరుమల తిరుపతి యొక్క పవిత్రతని ఈరోజు దానికి ఎక్కడా కూడా ఆ ప్రాశస్త్యం దెబ్బతినకుండా ఆ పవిత్రత మసకబారకుండా చర్యలు తీసుకోవాలని బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తిని వెంటనే రాజీనామా చేయిస్తారా లేదా ఆయన ఆ పదవి నుంచి తొలగిస్తారా అనేటువంటిది వెంటనే చర్యలు చేపట్టి భక్తుల మనోభావాలని ఈరోజు గౌరవించాలని చెప్పి డిమాండ్ చేస్తారు.